నాన్న చిన్నప్పటి నుంచి మనకేం కావాలన్నా లేదు నాతో కాదు ఈ 2 పదాలు వాడకుండా ఏదైనా కానీ ఇస్తాడు. నాకు కనిపించిన ఫస్ట్ సూపర్ హీరో మా నాన్న. ఆయన లైఫ్ ఎంత బోరింగ్గా ఉంటుందో కదా. పొద్దున్నే లేస్తాడు, స్నానం చేస్తాడు, దేవుణ్ణి మొక్కి బొట్టు పెట్టుకొని నీట్గా రెడీ అయ్యి రాత్రి మిగిలిపోయిన అన్నంతో పొద్దున్నే లంచ్ కని వండిన కూరని కలుపుకొని నీట్గా తినేస్తాడు. ఆకలి విలువ తెలిసినోడు కదా, ఆకలి కాగలేడు. అలా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఇంట్లో ఏ బిల్ అన్నా కానీ, నా ఫీజు కానీ, ఇంకే ఖర్చు అన్నా కానీ అది నాన్నొక్కడే భరిస్తాడు. ఇంట్లో ఎవరికి ఏం కావాలన్నా కానీ అది నాన్ననే అడగాలి. ఆయన తెచ్చే చిన్న గిఫ్ట్ అయినా కానీ చాలా సంతోషంగా ఇస్తాడు. ఆయన మాత్రం ఏది అవసరమో అదే తెచ్చుకుంటాడు. ఆయనకేం కావాలో ఎవ్వరికీ తెలీదు. ఒకవేళ అడిగితే ఏముంద్రా, మీరు హ్యాపీగా ఉంటే చాలు, అదే నాకు హ్యాపీ. కిరీటం లేని మహారాజు నాన్న, ఆశలు లేని అమాయకుడు నాన్న, ఫ్యామిలీ అనే పడవకి కెప్టెన్ నాన్న. మనం ఆయనకి ఏం ఇవ్వక్కర్లేదు, ఆయనను అర్థం చేసుకుంటే చాలు.